రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠానం చెయ్యాలో, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో, యుగాలు మారిపోయిన త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన త్రేతాయుగంలో ధర్మానుష్ఠానం చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం రామాయణ కథగా ఇప్పటికీ పసిపిల్లలకి కూడా తల్లి చేత ఎలా చెప్పబడుతోందో, ధర్మానుష్ఠానం చేసినటువంటి రాముని యొక్క పేరు తారకనామమై ఇప్పటికీ రామనామాన్ని అందరూ పలకండి అని అనేంత గొప్పతనాన్ని సంతరించుకుందో, అసలు జీవితంలో ఏ సందర్భంలో ఎక్కడ ఎటువంటి ఒడుపు ఉండాలో, ఎలా మనిషి మంచి గుణాల్ని సంతరించుకుని పరిపూర్ణత్వాన్ని పొందాలో తెలుసుకోవాలి అంటే రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి ఒకనాడు నారదుడు వచ్చాడు. ఆయన తపస్వి. నారదుడికి స్వాగతం చెప్పినటువంటి వాల్మీకి మహర్షి నారదుడిని ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. ఈ కాలములో ఈ సమయంలో 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగినప్పుడు, అందులో ధర్మము గురించి బాగా తెలిసున్నవాడు, అంటే కేవలం ధర్మం గురించి చదువుకోవడం కాదు, ధర్మానుష్ఠాన తత్పరుడు, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడు, సత్యసంధుడైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడు, వీర్యవంతుడు, అందగాడు, సకల భూతములయందు దయ కలిగినటువంటి వాడు, ఇటువంటి గుణములు 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ దేశంలో ఈ సమయంలో ఉన్నాడా అని ప్రశ్న వేస్తే నారదుడు వాల్మీకి మహర్షికి జవాబిస్తూ ఉన్నాడు. ఆయనే రామచంద్రమూర్తి. చాలా లఘువుగా రామకథనంతటినీ కూడా వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఆ కథ విన్నాడు వాల్మీకి మహర్షి. ఆయన మనసు ఆ రామకథలో రమిస్తోంది. అబ్బా, ఏమి రాముడు, ఎంత ధర్మాత్ముడు, ఆయన గురించే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నటువంటి వాల్మీకి మహర్షి మధ్యాహ్న కాలం అయితే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి. అందుకని తమసా నదీ స్నానం కోసం బయలుదేరాడు. వాల్మీకి మహర్షి వెంట భరద్వాజుడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళి వాల్మీకి మహర్షి స్నానానికి ఉపక్రమిస్తూ ఒక్కసారి ఆ అరణ్యం యొక్క శోభనంతటినీ చూశారు. ఆ చెట్టు మీద ఒక మగ క్రౌంచము, క్రౌంచి అంటే ఆడ క్రౌంచ పక్షి రెండూ కూడా ఎంతో సంతోషంగా ఒకదానితో ఒకటి కిచకిచలాడుతూ అవి దంపతులు ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఒక బోయవాడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి బోయవాడు గురి చూసి మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి కింద పడిపోయింది. కింద పడిపోగానే తన భర్త మరణిస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి క్రౌంచి ఆడపక్షి తట్టుకోలేక విలవిలలాడుతూ కన్నుల నీరు కారుస్తూ ఆ పక్షి వెంట చుట్టూ తిరుగుతోంది. ఈ దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూశారు. అప్రయత్నంగా ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. మానుషాధ ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాధీకం అవధీహి కామమోహితం అన్నాడు ఆయన. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, క్రౌంచపక్షులు రెండు ఎంతో సంతోషంగా గడుపుతుంటే అందులో మగపక్షిని ఒక దారుణమైన బాణం వేసి సంహరించినటువంటి ఓ బోయవాడ,
నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందెదవుగాక, ఎక్కువ కాలము జీవించకుండా ఉండెదవుగాక. అంటే నిజానికి శాపవాక్కు విడిచిపెట్టాడు. అరణ్యం అన్న తర్వాత పక్షులుండవా? పక్షులని బోయేవాళ్ళు వెళ్ళి సంహారం చెయ్యరా? కానీ అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాల్మీకి మహర్షి యొక్క అంతరంగంలోంచి వెలువడినటువంటి శ్లోకం అది, మొట్టమొదటి శ్లోకం. ఇదేమిటి నా నోటి వెంట ఇటువంటి మాట వచ్చింది అని ఆలోచించాడు. సరే, స్నానం అయిపోయింది, శిష్యుడితో కలిసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చినా కూడా మనసులో అదే మాట తిరుగుతోంది. నా నోటి వెంట అప్రయత్నంగా మానుషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునాదేకం అవధీహి కామమోహితం అన్న శ్లోకం వచ్చింది. ఇది ఛందస్సుకి సరిపోతోంది. ఇది శ్లోక రూపాన్ని పొందింది. నేను ఆవేశంతో అన్నటువంటి శాపవాక్కు కాదు, నా ఆవేశం ధర్మావేశం. ఎందుకు ఇంత చమత్కారంగా శ్లోకం నా నోటి వెంట పలికింది అని ఆలోచన చేస్తున్నాడు. ఈలోక నారద మహర్షి యొక్క తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమంలోకి వచ్చారు. వాల్మీకి మహర్షి లేచి స్వాగతం పలికి ఆయనకి చెయ్యవలసినటువంటి సముచితమైనటువంటి మర్యాదలు చేసి ఆయన్ని ఉచితమైన ఆసనం మీద కూర్చోపెట్టి నమస్కారం చేసి నిలబడ్డాడు. బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని కూడా కూర్చోమన్నారు. బ్రహ్మగారు వాల్మీకి మహర్షి వంక చూశారు. నువ్వు దేని గురించి మనసులో సతమతం అవుతున్నావో నాకు అర్థమైంది. నీ మనసులోంచి అకస్మాత్తుగా ఒక శ్లోకం ఉద్భవించింది. అది కూడా చెట్టు మీద రమిస్తున్నటువంటి క్రౌంచ పక్షులలో మగపక్షిని బోయవాడు బాణం వేసి కొట్టినప్పుడు మగపక్షి కింద పడిపోతే ఆర్తితో ఆ పక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆడపక్షిని చూసి నీవు ఆ బాధని తట్టుకోలేకపోతే నీ మనసులోంచి శ్లోక రూపంలో ఆ వాక్కు వెలువడింది. అది శ్లోకమే, నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. అది అనుష్టుప్ ఛందస్సులో వచ్చింది. నువ్వు రామాయణాన్నంతటినీ కూడా రచన చెయ్యగలిగినటువంటి అధికారాన్ని పొందావు. నీకు వరమిస్తున్నాను. ఇక పైన నువ్వు ఎప్పుడు రామాయణాన్ని రచన చెయ్యడం ప్రారంభం చేసినా రామాయణ కాలంలో, అంటే జరిగిపోయినటువంటి కాలంలో ఆయా వ్యక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి భావనలు కూడా నీకు తెలుస్తాయి. నువ్వు రామాయణం రచన చేస్తావు. ఈ భూమి పర్వతములతో నదులతో ఎంత కాలం ఉంటుందో అంత కాలము రామాయణ కావ్యం ఉంటుంది. రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరద వీరము. కోసల దేశము అని పూర్వం ఒక దేశం ఉండేది. దానికి రాజధాని అయోధ్య. అయోధ్య అని పేరు రావడానికి కారణం యోధులు కూడా ఆ నగరాన్ని ముట్టడి చెయ్యలేదు. ఆ నగర ప్రవేశం చేసి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. అంత బలవత్తరమైనటువంటి నగరము కనుక దానికి అయోధ్య అని పేరు. ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు అనబడేటటువంటి మహారాజు నిర్మాణం చేశాడు. ఆ వంశంలో వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఆ అయోధ్య నగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని తన కన్న బిడ్డలలా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఎన్ని ఉన్నా బిడ్డలు లేని కారణం చేత దశరథ మహారాజు గారికి సంతోషం లేదు. సంతోషం లేనటువంటి దశరథ మహారాజు గారు నాకు సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలుగుతుంది అన్న విషయం మీద మంత్రులతో విచారణ చేశాడు. మంత్రులలో ప్రధానుడైనటువంటి సుమంత్రుడన్న మంత్రి లేచి, మీరు అశ్వమేధయాగం చేసి తర్వాత పుత్రకామేష్టి చేస్తే సంతానం పొందుతారు. మహారాజా, ఈ యజ్ఞం చేయించగలిగినటువంటి సమర్థుడు ఋష్యశృంగుడు. ఆయన విభాండకుని యొక్క కుమారుడు, గొప్ప తపస్వి. ఋష్యశృంగుడు ఎంత గొప్పవాడు అంటే ఋష్యశృంగుడు ఎక్కడికి వస్తాడో అక్కడ వర్షం పడుతుంది. పరమ ధర్మాత్ములైనటువంటి వారు ఏదైనా ఒక రాజ్యంలోకి ప్రవేశిస్తే ఆ రాజ్యంలో వర్షం పడుతుంది. అంటే క్షామం ఉండదు, వాళ్ళు హాయిగా ఉంటారు. అంతటి ధర్మాత్ముడు ఋష్యశృంగుడు, మహాతపస్వి. ఆయనని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ యజ్ఞం చేద్దాం. పక్కన
వశిష్ఠాది మహర్షులు ఉండనే ఉన్నారు అని సలహా ఇస్తే, ప్రధానమంత్రి ఇచ్చిన సలహా మేరకు అశ్వమేధయాగం చెయ్యడం కోసం ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో కూర్చోపెట్టి యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు దశరథుడు. ఆ యజ్ఞంలో అశ్వమేధయాగం పూర్తయింది. తర్వాత ఇంకా పుత్రకామేష్టి జరగాలి. ఆ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు హవిస్సు ఇస్తారు. అంటే అది దేవతలు తినేటటువంటి హవిర్భాగం. దేవతలందరూ హవిర్భాగం పుచ్చుకోవడానికి వచ్చి కూర్చున్నారు. అందులో గంధర్వులు, యక్షులు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. నేను ఇందాక మీతో చెప్పే కదా, బ్రహ్మగారు అనేటప్పటికీ ఒక గౌరవం. అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్న తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో అందరినీ బాధ పెడుతున్న వాడు ఎవరు అంటే రావణాసురుడు. రావణాసురుడు మమ్మల్ని ఎనలేని కష్టములకు గురి చేస్తున్నాడు. నిన్నుద్దేశించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారితో మాట్లాడుతూ చెప్తున్నారు, నువ్వు ప్రసన్నుడవై ప్రత్యక్షమయ్యావు బ్రహ్మదేవా, వరములు కోరుకొమ్మని అడిగావు. యక్ష గంధర్వ దేవతలు కిన్నెరుడు కింపురుషులు వీరెవ్వరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని ఆనాడు కోరుకున్నాడు. ఆ వరగర్వం చేత ఇవాళ దేవేంద్రుణ్ణి కూడా ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించగలిగాడు. అలాగే సూర్యుడు కూడా రావణాసురుడు వెడుతుండగా ప్రకాశించడానికి భయపడతాడు. సముద్రం కూడా తరంగములతో తాను ఉండడానికి భయపడుతుంది. ఇటువంటి రావణుడు ఎవరి చేతిలో మరణిస్తాడు అని అడిగారు. బ్రహ్మగారు అన్నారు, ఆయన నన్ను వరములు అడిగినప్పుడు మనుష్యుల చేతిలో మరణించను అని అడగలేదు. కాబట్టి నరుడి చేతిలో రావణుడు మరణిస్తాడు. అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నరులే కదా, మరి దశరథ మహారాజు గారి సభలో ఉన్న వాళ్ళందరూ మనుష్యులేగా, అయితే మేం చంపుతాం అంటారేమో అనుకున్నాడో ఏమో. శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి అయి సభలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే వీళ్ళందరూ ప్రార్థన చేశారు. దశరథ మహారాజు పుత్రకామిష్టి చేస్తున్నాడు. ఆయనకి కుమారుడు కలగాలి. నువ్వే ఆయన కడుపున నలుగురిగా ఆవిర్భవించి నరుడు అవుతావు కాబట్టి, మనుష్యుడు అవుతావు కాబట్టి, ఒక నరకాంత కడుపులోంచి వస్తున్నావు కాబట్టి, దశరథుడికి కౌసల్యా సుమిత్ర కైకేయులకి సంతానంగా వస్తున్నావు కనుక, మనుష్యుడవు కనుక నీ చేతిలో రావణ కుంభకర్ణులు మరణిస్తారు. కాబట్టి నిన్ను 4గా విభాగం చేసుకుని 4 రూపాలతో రమ్మని ప్రార్థన చేశారు. తప్పకుండా వస్తాను అని శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చారు. పుత్రకామేష్టి పూర్తయింది. ఆ యాగాగ్నిలోంచి ఒక పురుషుడు బయటికి వచ్చాడు. చేతిలో బంగారు పాత్ర ఉంది, దాని మీద వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాత్రలో దివ్యమైనటువంటి పాయసం ఉంది. ఆ పాయసం పట్టుకుని పైకొచ్చిన పురుషుడు దశరథ మహారాజును ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఇది దివ్యమైనటువంటి పాయసం. ఈ పాయసాన్ని తిన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం ఉండదు, సంపదలు కలుగుతాయి, అన్నిటిని మించి సంతానం కలుగుతుంది. కాబట్టి మీకు ఈ పాయసాన్ని అనుగ్రహిస్తున్నానని ఆ పాత్రని దశరథ మహారాజు గారికి ఇచ్చాడు. దశరథ మహారాజు గారు ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకి పంచిపెట్టాడు. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. దశమి తిథి నాడు ఆ సుమిత్రకి లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు వాళ్ళిద్దరూ కలిగారు. కైకేయికి భరతుడు జన్మించాడు. పెద్దవాడు రామచంద్రమూర్తి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. 4 కుమారులను పొందినటువంటి దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక రోజున దశరథ మహారాజు గారు సభ తీర్చి కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి వచ్చారు అన్న వార్త వచ్చింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాబట్టి దశరథుడు పరుగున ఎదురు వెళ్ళాడు. స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, సముచితమైన ఆసనం చూపించాడు, కూర్చోపెట్టాడు, దగ్గరికి వెళ్ళాడు, చేతులు జోడించాడు. మీరు రావడం నా జన్మ సార్థక్యం. మీకు ఏం కావాలి చెప్పండి, నన్ను ఆజ్ఞాపించండి, మీకు ఏదైనా సరే నేను ఆ కార్యాన్ని చేసి పెడతానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగాన్ని రక్షించవలసి ఉంది. ఎందుకని అంటే ఆ యాగం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి 2 రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు.
నేను రక్షించుకోగలను ఆ యాగాన్ని, నాకు శక్తి ఉంది. కానీ యజ్ఞం చేస్తున్నటువంటి వాడు కోపానికి వశుడై సంపడం లాంటి పనులు చెయ్యకూడదు. అందుకే యజ్ఞాన్ని సంరక్షించడానికి నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నాతో పంపు అన్నాడు. నా కుమారుడికి 16 సంవత్సరముల వయస్సు కూడా నిండలేదు. చిన్న పిల్లవాడైన రాముడెక్కడా, అంతటి మహాబలవంతులైనటువంటి రాక్షసులెక్కడా, వాడెక్కడ యుద్ధం చేస్తాడు? నేను నా సైన్యంతో బయలుదేరి వస్తానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నీకు తెలియని విషయం కాదు. పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ ఇవాళ 3 లోకములను శాసిస్తున్నాడు. హరివీర భయంకరుడు. ఆయన పేరు చెప్తే దేవేంద్రుడు దేవతలు కూడా భయపడతారు. అటువంటి రావణాసురుని యొక్క ఆజ్ఞ మేరకు మారీచ సుబాహులు అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళు యజ్ఞాన్ని పాడు చేస్తున్నవాళ్ళు. వాళ్ళ నుండి యజ్ఞాన్ని రక్షించడానికి రాముణ్ణి పంపు. రాముడెవరో నీకు తెలియదు, వశిష్ఠ మహర్షికి తెలుసు, వామదేవాది మహర్షులకు తెలుసు. అందుకని రాముణ్ణి నాతో పంపన్నాడు. రాముణ్ణి పంపడం కాదు కదా, నేను కూడా రాను. రావణాసురుడి పేరు చెప్తే దేవతలే భయపడతారు. ఇక నేనెంత వాణ్ణి? నేను వచ్చి సైన్యంతో మాత్రం యజ్ఞాన్ని రక్షించగలనా? నా కుమారుడు రక్షించగలడా? అందుకని మన్నించండి అన్నాడు. నేను నువ్వు అడిగిన పని చేస్తానని ముందు మాటిచ్చి, ఇప్పుడు నేను ఒక విషయాన్ని ప్రతిపాదించిన తరువాత ఆ పని నేను చెయ్యలేనని తప్పించుకుంటున్నావు. దీర్ఘాయుష్మంతుడివికా అని ఆశీర్వచనం చేసి కోపానికి వశుడు కాకుండా విశ్వామిత్రుడు వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రభావం, ఆయన యొక్క తేజస్సు, ఆయనకి ఎంత అస్త్ర విద్య తెలుసో అన్నీ దశరథ మహారాజు గారికి చెప్పి సంతోషంగా విశ్వామిత్రుడితో నీ కుమారుణ్ణి పంపించు, చాలా శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి వాడి చెంతన నీ కొడుకు ఉంటే ఎన్ని విషయాలో తెలుసుకుంటాడు. నా మాట విను, నీ కుమారుణ్ణి పంపమన్నాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకి దశరథ మహారాజు గారు, కౌసల్య, రామలక్ష్మణుల్ని ఇరువురిని కూడా విశ్వామిత్ర మహర్షితో పంపించారు. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఎక్కడికి గురువుగారు అని శిష్యులు అడగలేదు. ఎంత దూరం నడవాలి గురువుగారు అని శిష్యులు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్నాడు, వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు. ఏమిటి రామాయణం చెప్పేది? గురువుగారి వెంట నడవడమే ఒక విశ్వవిద్యాలయం వెంట నడవడం. గురువుగారు ఏం మాట్లాడతారు? గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి ఏ మాట అయినా జీవితానికి ఉద్ధారకం. అది జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది, గొప్ప సంస్కృతిని ఇస్తుంది, శీల వైభవాన్ని ఇస్తుంది. నడిచి 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 కొంత దూరం వెళ్ళిన విశ్వామిత్రుడు ఆగి వెనక్కి తిరిగి పిల్లల వంక చూశాడు. గురువుగారు ఎక్కడి వరకు అనలేదు, కాళ్ళు నిప్పెడుతున్నాయని లేదు. గురువుగారితో వెళ్ళడమే శ్రేయస్సని నా వెంట ఈ పిల్లలు వచ్చారు. ఎంత సంతోషపడిపోయాడు. కూర్చోమన్నాడు. ఆచమనం చేయండి. మీకు నేను బల అతి బల అనబడేటటువంటి 2 విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఈ 2 విద్యల వలన మీకు కొన్ని గొప్ప శక్తులు కలుగుతాయి. యుద్ధం చేసేటప్పుడు ఆకలి పొందరు, దప్పిక ఉండదు. మీరు నిద్రపోతున్నప్పుడు కానీ పరాకుగా ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని ఏ రాక్షసుడు సంహరించలేడు. ఆ విద్య మిమ్మల్ని కాపాడుతుంది. అవి మంత్రములు. ఆ మంత్రాధిష్టాన దైవములు మిమ్మల్ని రక్షిస్తాయి. మీకు ఆ విద్యను ఇస్తున్నానని ఇచ్చాడు. రాత్రి పడుకున్నారు. పిల్లలు కదూ, ఎక్కడో అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద మంచి వీణానాదం వింటూ పడుకోవడానికి అలవాటు పడిన పిల్లలు నడిచి నడిచి బడలిపోయి నదీ తీరంలో ఇసుక తిన్ను మీద పడుకున్నారు. తెల్లవారుసామైంది. బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సరస్వతీ కటాక్షం కలిగేటటువంటి సమయం. ఆ సమయంలో చదువుకోవడం, జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, సాత్వికమైన కార్యం చెయ్యడం చేస్తారు. విశ్వామిత్ర మహర్షి స్నానం చేసి తాను చెయ్యవలసినటువంటి దైవ కార్యాన్ని నిర్వర్తించాడు. నిద్రపోతున్న పిల్లల దగ్గరికి వచ్చి నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాత్మికం. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఆ పిల్లలిద్దరూ నిద్ర లేచారు, బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తరువాత చీకటి పడుతోంది, ఇక సూర్యాస్తమయం అవుతుంది. అటువంటి సమయంలో తాటక
వికృతమైనటువంటి ఆకారంతో భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ ఆ రామలక్ష్మణుల మీదకి విశ్వామిత్ర మహర్షి మీదకి వస్తోంది. ఏమిటా చప్పుడు, ఎవరామె అని అడిగాడు రాముడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, నిజానికి పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నటువంటి దేశం. ఈ 2 రాజ్యముల పేర్లు మలద, కరూష అని పేర్లు. ఈ తాటక అనబడేటటువంటి స్త్రీ యక్షిణి. ఆమె జన్మ చేత యక్షజాతికి చెందినది. ఆమెకి వరం ఉంది భగవంతుని వలన. అందుకే పుట్టుకతోనే ఆమె 1000 ఏనుగుల బలాన్ని సంతరించుకుంది. ఆమె కుమారుడైనటువంటి మారీచుడు ఈ వనాన్నంతటినీ కూడా నాశనం చేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ కారణం చేత రామ, ధర్మమునకు గ్లాని కలుగుతోంది. నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం ఈమెని సంహరించాలి, కాబట్టి బాణం వేయి అన్నాడు. రాముడు ఒక్క క్షణం తటపటాయించినట్టుగా అనిపించింది విశ్వామిత్రుడికి. ఏం రామ, స్త్రీని చంపడమా అని ఆలోచిస్తున్నావా అన్నాడు. మీరు చెప్పినది చెయ్యమని మా తండ్రి గారు చెప్పారు. ఇప్పుడు మీరు తాటకా సంహారం చేయమన్నారు, కాబట్టి మా తండ్రి గారు చెప్పిన పని నేను చెయ్యాలి కనుక బాణం వేస్తాను. అంతేకాదు, మీరు నా గురువు, సర్వజ్ఞులు, మహాపురుషులు. అటువంటి మీ మాట నేను తిరస్కరించకూడదు. గురువుగారు చెప్పారు అంటే అందులో ధర్మం ఉంటుంది. కాబట్టి మీ మాటని మా తండ్రి గారి మాటని పట్టుకొని నేను తాటకా సంహారం చేస్తానని బాణప్రయోగం చేసి ఆమె యొక్క కాళ్ళు చేతులు తెగ్గొట్టాడు. అయినా ఆమె క్రౌర్యాన్ని పోగొట్టుకోకుండా రామలక్ష్మణుల మీద వచ్చి పడిపోవడానికి ప్రయత్నిస్తుంటే లక్ష్మణస్వామి బాణాలతో ఆమె యొక్క ముక్కు చెవులు తెగపోశాడు. అయినా ఆమె శబ్దాన్ని బట్టి తిన్నగా వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళని తన శరీరం చేత నలగకొట్టాలని ప్రయత్నం చేస్తుంటే రాముడు బాణప్రయోగం చేసి తాటకా సంహారం చేశాడు. తాటకా సంహారం అయిపోయిన తరువాత మరునాడు విశ్వామిత్రుడు యజ్ఞం చేయవలసిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు. చిట్ట చివరి రోజు దగ్గరికి వస్తోంది. అకస్మాత్తుగా మారీచి సుబాహులు ఇద్దరు వచ్చారు. ఏమరపాటు లేకుండా ధనుర్బాణాలు పట్టుకుని రామలక్ష్మణులిద్దరూ ప్రదక్షిణ పురస్సరంగా ఆ యజ్ఞ కుండాన్ని చుట్టూ తిరుగుతూ కాపాడుతున్నారు. ఆకాశ మార్గంలో వచ్చినటువంటి ఆ మారీచుడు, సుబాహుడు అనబడేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కుండలతో నిత్తులు తీసుకొచ్చి ఆ యజ్ఞ కుండంలో పోస్తున్నారు. భగ్గున జ్వాల ప్రజ్వరిల్లుతోంది. చూశాడు రాముడు. వెంటనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి సుబాహువును సంహారం చేశాడు. అలాగే మానవాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడో 100 యోజనముల అవతల సముద్రంలో పడి గిలగిలా కొట్టుకునేటట్టుగా మారీచుణ్ణి దూరంగా కొట్టేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ సంహరించాడు. విశ్వామిత్రుడు మహాసంతోషాన్ని పొందాడు. మిగిలినటువంటి దేవతలు కూడా ఆనందం పొందారు. దేవేంద్రాదులే వచ్చి రామలక్ష్మణుల్ని కీర్తించారు. మరునాడు విశ్వామిత్రుడు అన్నాడు, వచ్చిన కార్యం పూర్తయిపోయింది కదా, నిజానికి రామలక్ష్మణులు కావాలంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ విశ్వామిత్ర మహర్షి అన్నాడు, ఇక్కడికి దగ్గరలో మిథిలా నగరం ఉంది. ఆ మిథిలా నగరాన్ని జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడడానికి నేను బయలుదేరుతున్నాను. రామలక్ష్మణులారా మీరు కూడా వస్తారా అని అనలేదు రామాయణ కావ్యంలో. నేను వెడుతున్నాను అని చెప్పి ఊరుకున్నాడు. గురువుగారి వెంట వెళ్ళడం, గురువుగారు చెప్పిన మాటలు వినడం కొన్ని 100 గ్రంథాలు చదవడంతో సమానం. ఆ విలువ రామలక్ష్మణులకు తెలిసిందా? అది పరీక్ష. వెంటనే రామలక్ష్మణులు అన్నారు, హే భగవన్ అంటారు వాళ్ళు. గురువు భగవంతుడితో సమానం. హే బ్రహ్మన్, మీ వెంట మేము కూడా వస్తాం అన్నారు. తీసుకెళ్ళాడు. వెళ్ళిన తరువాత జనక మహారాజు గారు స్వాగతం పలికాడు. విశ్వామిత్ర మహర్షి అంటే మహానుభావుడు, బ్రహ్మర్షి, ఎంతో సంతోషం పొందాడు. లోపలికి వెళ్ళాలి. కానీ మిథిలా నగరానికి వెళ్ళడానికి ముందర ఒక విశేషం జరిగింది. ఇక మిథిలా నగరంలో ప్రవేశిస్తాడు, జనక మహారాజు గారు స్వాగతం పలుకుతాడనగా మిథిలా నగరం యువతల ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం అంతా కూడా నిర్జనంగా ఉంది. ఎవ్వరు జనులు లేరు. ఏమి ఆశ్రమం ఇలా ఉంది అని అడిగాడు రాముడు గురువు అయినటువంటి విశ్వామిత్రుడిని. సరి అయినటువంటి శిష్యుడైతే గురువు గారిని ఆర్తితో ప్రశ్నిస్తే గురువు సంతోషించి మాట్లాడతాడు.
అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి ఆ ఆశ్రమం యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆయన భార్య మహాపతివ్రత అహల్య. కానీ ఆమె చెయ్యకూడని అపరాధం ఒకటి చేసింది. ఆ అపరాధం చేసిన కారణం చేత గౌతమ మహర్షి శపించారు. వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని అని. నువ్వు ఆహారం తీసుకోకు, బూది కప్పి ఉంటావు. నువ్వు రాయిపోని శపించలేదు. బూది కప్పి ఇక్కడ ఉన్నావని కూడా నిన్ను ఎవరు గుర్తుపట్టరు. ధూళి అంతా నీ మీద పడి ఉంటుంది. కేవలము గాలిని ఆహారంగా స్వీకరిస్తూ అన్నం తినకుండా అలా ఉంటావు తపస్సు చేస్తూ. నువ్వు చేసినటువంటి తపస్సు ఫలించినది అని గుర్తు ఏమిటంటే రాముడు వస్తాడు. రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి పాపము పోతుంది, నువ్వు మళ్ళీ పునీత అవుతావు. ఆనాడు నేను వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. రాముడు ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆయన యొక్క ప్రభావం వలన ఆ అహల్య మళ్ళీ స్త్రీ రూపాన్ని పొందింది. అయితే బాలుడు కదా రాముడు, తన వలన అహల్యకి శాప విమోచనమైన తాను అహల్య పాదముల మీద పడి నమస్కరించాడు. రాముడు ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతాడు ఎప్పుడు. తదనంతరం అహల్యాశాప విమోచనం అయిపోయిన తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరం చేరుకోగానే బ్రహ్మర్షి వచ్చాడని జనక మహారాజు గారు వచ్చి స్వాగతం పలికాడు. లోపలికి వెళ్ళారు. యజ్ఞం జరుగుతోంది. విశ్వామిత్రుడు జనక మహారాజును ఉద్దేశించి ఒక మాట అన్నాడు. మీ ఇంట్లో శివధనస్సు ఉంది. చాలా కాలంగా పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ధనస్సు మీ పూజా మందిరంలో రక్షింపబడుతోంది. వీళ్ళు క్షత్రియులు, దశరథ మహారాజు గారి కుమారులు రామలక్ష్మణులు. వాళ్ళకి ఆ ధనస్సు చూడాలని సంతోషం ఉంటుంది కదూ, ఒక్కసారి ఆ ధనస్సు చూపించమన్నాడు. ఆ ధనస్సు ఒక మంజూష యందు భద్రపరచబడింది. మంజూష అంటే పెట్టె. సాధారణంగా ఎంత బరువైనదైనా దాన్ని చక్రాలు ఉన్న బండి మీద పెడితే దాన్ని లాగడం తేలికే. కానీ ఆ శివధనస్సు ఎంత బరువైనది, ఎంత తేజస్సు కలిగినది అంటే అది భద్రపరచబడినటువంటి మంజూషని అపారమైనటువంటి బలము కలిగినటువంటి 5,000 మంది యోధులు లాగి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మంజూష తెరిచారు. విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఆ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అంతకుముందు ఆ ధనస్సుని ఎక్కుపెట్టాలని ఎందరో ప్రయత్నించారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. కానీ ఆ రాముడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టినప్పుడు ఆ ధనస్సు మధ్యలోకి విరిగిపోయింది, శివధనుర్భంగమైంది. అన్న మాట ప్రకారంగా జనక మహారాజు గారు సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయడానికి గబగబా ముందుకు వచ్చాడు. ఎందుకని అంటే జనక మహారాజు గారే ఆ విషయాన్ని చెప్పాడు. ఒకప్పుడు జనక మహారాజు గారు యజ్ఞం చెయ్యడం కోసం భూమిని నాగలి పెట్టి దున్నుతున్నాడు. ఆ నాగటి చాలుకు తగిలి ఉద్ధిత అంటే ఏదో పెట్టెలో దొరికినట్టు దొరకడం కాదు, ఒక మొక్క పైకి ఎలా లేస్తుందో అలా భూమిలోంచి పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి లేచింది కనుక సీత అని పేరు వచ్చింది. ఆమె నా కుమార్తె. ఆమె నాకు జన్మించినది కాదు, కానీ యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నప్పుడు నన్ను అనుగ్రహించి భూమిలోంచి పైకి లేచింది. ఆ పిల్లకి ఎవరిని భర్తని చెయ్యాలి అని నాకు అనుమానం వచ్చింది. జనకుడు చెప్తున్నమాట, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతాడో వాడికిచ్చి సీతమ్మని వివాహం చేస్తాను అన్నాడు. రాముడు అన్నాడు, మా తండ్రి గారు దశరథ మహారాజు గారు అంగీకరిస్తే వివాహం చేసుకుంటానన్నాడు. దశరథుడికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన పరివారంతో కలిసి వచ్చారు. సీతారాముల వివాహం చెయ్యొచ్చా, ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా దంపతులుగా? అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత జనక మహారాజు గారి యొక్క కుమార్తెలు ఇద్దరు, సీత, ఊర్మిళ. జనక మహారాజు గారికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడికి 2 కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. ఇప్పుడు సీతమ్మని రాముడికి ఇచ్చారు, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చారు, అలాగే మాండవిని భరతుడికి ఇచ్చారు. చిట్ట చివరి శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చారు. 4 యొక్క వివాహాలు చక్కగా సుముహూర్తంలో జరిగాయి. కళ్యాణం అయిపోయిన తరువాత
జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఆ వేడుకలు, ముచ్చట్లు, ఉత్సవాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత దశరథుడు తన యొక్క 4 కొడుకులతో, కోడళ్లతో, పరివారంతో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరాడు. వెడుతుండగా అకస్మాత్తుగా పరశురాముడు ఎదురొచ్చాడు. రామ, నువ్వు శివధనస్సుని భంగం చేశావుట, ఏమిటో చాలా గొప్పవాడి అని చెప్పుకుంటున్నారు, నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, ఇది ఎక్కువ పెడతావా అన్నాడు. వెంటనే రాముడు ఆ వైష్ణవ ధనస్సుని కూడా ఎక్కువ పెట్టాడు. అది చూసి, ఓ మహానుభావుడు, ఈయన అవతారం కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండక్కర్లేదని పరశురాముడు తెలుసుకున్నాడు. తెలుసుకుని మహేంద్రగిరికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ భార్యలతోటి, తండ్రి గారితోటి కలిసి సంతోషంగా అయోధ్య నగరానికి వచ్చి సుఖంగా ఉన్నారు. ఈ బాలకాండని రేపు పొద్దున్న మీరు వ్యాసంగా వ్రాయవలసి వచ్చిందనుకోండి, మీరు దీన్ని ఏదో పెద్ద కష్టపడి చదవాలి అని మనసులో భావన చెయ్యకండి. దీన్ని ఒక క్రమం మనసులో పెట్టుకోండి. ఏ క్రమం వచ్చింది అన్నది ఒక్కసారి ఆలోచించండి. కొన్ని పేర్లు ఉంటాయి, పేర్ల వరకు కొంచెం జాగ్రత్తగా చదివి ధారణ చేయవలసింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, మలద కరుషదీశములు, తాటక, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇటువంటి పేర్లు కొంచెం 1-2 మాటలు ప్రతిరోజు మననం చేసుకుంటుంటే జ్ఞాపకం ఉంటుంది. దాన్ని ఒక్క వరుస క్రమంలో పూలదండ గుచ్చుతారు చూడండి, దారానికి పువ్వు పెట్టి, ఇటో పువ్వు పెట్టి మడత వేసి ఇలా తీసి ఇలా ఇలా లాగుతుంటే దండ వస్తుంది. అలా ఆ క్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటెక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం, నారదుడు రావడం, సంక్షేప రామాయణం చెప్పడం, తమసానదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం, క్రౌంచపక్షుల జంట కనపడడం, బోయవాడు మగపక్షిని కొట్టడం, ఆడపక్షి బాధపడడం, వాల్మీకి మహర్షి శ్లోకం చెప్పడం, ఇదేమిటి శ్లోకం వచ్చిందనుకోవడం, బ్రహ్మగారు రావడం, రామాయణ రచన చెయ్యమని వరం ఇవ్వడం, రామాయణ ప్రారంభం చెయ్యడం, కోసల రాజ్యం, అయోధ్య రాజధాని, దశరథ మహారాజు గారు పిల్లలు లేకపోవడం, ఋష్యశృంగుణ్ణి తీసుకురావడం, వశిష్ఠుడు అక్కడ ఉండడం, యజ్ఞం చెయ్యడం, అశ్వమేధం తర్వాత పుత్రకామీష్టి చెయ్యడం, అందులోంచి పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు రావడం, దశరథుడు తన భార్యలకి పాయసాన్ని పంచివ్వడం, ఇచ్చిన తరువాత 4 కుమారులు కలగడం, ఈ కుమారులు కలిగే ముందు పుత్రకామేష్టి చేసేటప్పుడే శ్రీ మహావిష్ణువు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న దేవతలకి వరం ఇవ్వడం, రావణ సంహారం చేస్తానని చెప్పడం, ఆ తరువాత ఈ 4 కుమారులు చక్కగా పెరిగి పెద్దవారై చక్కటి విద్యాభ్యాసం చెయ్యడం. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చి ఉండగా అకస్మాత్తుగా విశ్వామిత్రుడు రావడం, మీరు ఏ పని అడిగినా నేను చేసి పెడతానని దశరథుడు అనడం, యజ్ఞ సంరక్షణ కొరకు రమ్మంటే నేను రాలేను, కొడుకు రాముణ్ణి పంపించలేనని చెప్పడం, విశ్వామిత్రుడు ఆగ్రహించడం, వశిష్ఠుడు నచ్చ చెప్పడం, రామలక్ష్మణుల్ని పంపడం, రామలక్ష్మణులకు బల అతి బల అన్న శక్తుల్ని ఇవ్వడం, తాటకా సంహారం చెయ్యడం, వివిధాస్త్రములను విశ్వామిత్రుడు వారికి ప్రదానం చెయ్యడం, యజ్ఞ సంరక్షణం చెయ్యడం, మారీచుణ్ణి 100 యోజనముల సముద్రానికి అవతల వరకు మానవాస్త్రం పెట్టి కొట్టడం, సుబాహువుని సంహరించడం, ఇతర రాక్షసుల్ని సంహరించడం, ఆయనతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరడం, మిథిలా నగరానికి ముందు గౌతమ మహర్షి ఆశ్రమం, అహల్యకి శాప విమోచనం కావడం, తర్వాత బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడి శివధనస్సు యొక్క ప్రస్తావన తీసుకొచ్చి శివధనస్సు మంజూషలో తీసుకురమ్మంటే జనక మహారాజు గారు దాన్ని అక్కడికి వచ్చి ఏర్పాటు చెయ్యడం, రాముడి శివధనస్సు ఎక్కుపెట్టడం, శివధనుర్భంగం కావడం, సీతమ్మని ఇస్తానన్న దశరథ మహారాజు గారు వచ్చి నిర్ణయం చెయ్యాలనడం, దశరథుడు ఇతర పెద్దలు రావడం, వీరు ఒకరికొకరు తగినవారు అని చెప్పి ఆ జనకుని యొక్క 2 కుమార్తెల్ని, కుశధ్వజుని యొక్క 2 కుమార్తెల్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చెయ్యడం, అందరూ కలిసి మళ్ళీ అయోధ్య నగరానికి బయలుదేరుతుంటే పరశురాముడు ఎదురు రావడం, వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమనడం, రాముడు ఎక్కుపెట్టడం, మహేంద్రగిరి మీదకి తపస్సు చేసుకోవడానికి పరశురాముడు వెళ్ళిపోవడం, 4 భార్యలతో సంతోషంగా అయోధ్యకి తిరిగి రావడం, భరతుడు తన తాతగారింటికి భార్యతో కలిసి వెడుతూ తమ్ముడైన శత్రుఘ్నుణ్ణి మరదల్ని కూడా తీసుకుని వెళ్ళిపోవడం, రామలక్ష్మణులిద్దరూ తమ భార్యలైన సీత ఊర్మిళలతో కలిసి అయోధ్య నగరంలో దశరథ మహారాజు గారిని, కౌసల్య, సుమిత్ర, కైకేయిని సేవిస్తూ సంతోషంగా ఉన్నటువంటి ఘట్టం దగ్గర ఈ బాలకాండ పరిసమాప్తమైంది. అలా ఒక ఘట్టం తర్వాత ఒక ఘట్టం, అది ఏముంది, ఒక కథాక్రమం, అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం, ఎక్కడ ఎవరిని ఎలా గౌరవించారు, ఈ విషయాలు చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటే ఎంతసేపు ఒక్కసారి వింటే చాలు. రేపు ఉపవాచకంలో బాలకాండ గురించి వ్రాయవలసి వస్తే మీరు అందంగా రాసేస్తారు. రామాయణము శ్రీరామాయణము అడుగడుగు
దశరథ మహారాజు గారికి తన నలుగురు కుమారుల మీద ఎనలేని ప్రేమ. ఒక వ్యక్తికి 2 చేతులుంటే 2 చేతుల మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అలా దశరథ మహారాజు గారు తన నలుగురు కుమారుల్ని తన యొక్క 4 బాహువులుగా భావించేవాడు. అంత సమానమైన ప్రేమ, అంత సంతోషం పిల్లల్ని చూస్తే. కానీ రాముడంటే విశేషమైనటువంటి అభిమానం. మిగిలిన కొడుకుల కన్నా కూడా రాముడి పట్ల ఎక్కువ ప్రీతిని పొంది ఉన్నాడు. దానికి కారణం పక్షపాతం కాదు. రాముడు సకల సుగుణాభిరాముడు. ఆయనని మెచ్చుకొని